ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వేదికగా తన పార్టీకి సంబంధించి సేనతో సేనాని అనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా చివరి రోజున విశాఖ ఉక్కుకు సంబంధించి ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా మా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కృషి చేశాము అనేటువంటి మాట అనడం జరిగింది. ఇది ఎంత పచ్చి అబద్ధము! ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే విశాఖ ఉక్కుకు సంబంధించి 42 అంశాలను అమ్మడానికి ప్రైవేటీకరణ చేయడానికి టెండర్లు కూడా పిలిచిండ్రు. ఆ చివరి రోజు సెప్టెంబర్ 9. అటువైపున అమ్మడానికి ప్రయత్నాలు జరుగుతుంటే మేము మాత్రం ప్రైవేటీకరణ కాకుండా కాపాడాము అనేటువంటి మాటలు మాట్లాడుతుండ్రు. ఇవన్నీ చూసిన తర్వాత ముఖ్యంగా ఈ కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి అంశాన్ని కూడా ఇంత పచ్చి అబద్ధాలతో ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నారో అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి.